ఫ్రెండ్స్ ఒకసారి ఈ బిట్టును చూడండి. విజయనగర రాజులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్న విదేశీయులు అన్నారు. డచ్ వారు, ఫ్రెంచ్ వారు, పోర్చుగీసు వారు, పర్షియన్లు. ఈ విజయనగర రాజులతో సత్సంబంధాలు ఏర్పరచుకున్నది ఎవరు అంటే పోర్చుగీసు వారు. సరైన సమాధానం. నెక్స్ట్, మూడవ మహమ్మద్ షా విజయాలకు కారకుడు అన్నారు. కాసిం బరీద్, మహమ్మద్ గవాన్, హసన్ గంగు, గేసుద రాజ్. మూడవ మహమ్మద్ షా విజయాలకు కారకుడు ఎవరు అంటే మహమ్మద్ గవాన్ అనేది సరైన సమాధానం. నెక్స్ట్, విజయనగర సామ్రాజ్యంలో యుద్ధ సమయాలలో జంతువులు ఉపయోగం గురించి తెలుపు కింది జతలలో సరికానిది అన్నాడు. సరికానిదాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. 4 ఆప్షన్లు ఉన్నాయి. ఏనుగులు నెమ్మదిగా కదులుతూ యుద్ధ సమయంలో శక్తివంతంగా దాడి చేస్తాయి. కుక్కలు, పావురాలు సందేశాలు తీసుకెళ్తాయి. పాములు విషవాయువులను గుర్తించుటకు ఉపయోగించేవారు. పిల్లులు, కుక్కలు కందకాలలోని ఎలుకలను వేటాడే విధంగా శిక్షణ ఇచ్చేవారు. ఈ 4గిట్లో సరికానిది ఏది? ఒకసారి చూడండి. ఏనుగులు నెమ్మదిగా కదులుతూ యుద్ధ సమయంలో శక్తివంతంగా దాడి చేస్తాయి. ఇది సరైనదే. కుక్కలు, పావురాలు సందేశాలు తీసుకెళ్తాయి. ఇది కూడా సరైనదే. పాములు విషవాయువులను గుర్తించుటకు ఉపయోగించేవారు. ఇది రాంగ్ అన్నమాట. ఈ విషవాయువులను గుర్తించుటకు దేన్ని ఉపయోగిస్తారంటే కానరి పక్షులు అని ఉంటాయి. వాటిని విషవాయువులను గుర్తించడానికి ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ పాములు అన్నాడు కాబట్టి ఇది సరికానిది. ఇంకా చివరిగా పిల్లులు, కుక్కలు కందకాలలోని ఎలుకలను వేటాడే విధానంగా శిక్షణ ఇచ్చేవారు. ఇది కూడా సరైనదే. కాబట్టి ఈ 3 సరిగా ఉన్నాయి. సరికానిది ఏదంటే ఇదన్నమాట. ఇక్కడ కానరి పక్షులు విషవాయువులను గుర్తిస్తాయి, కానీ ఇక్కడ పాములు అని ఇచ్చినారు కాబట్టి ఇది సరిగంది. ఇది మనకు ఆన్సర్ ఏదంటే 3. ఇంకా ఈ క్రింది వారిలో సంగమ రాజ్య వంశానికి చెందని రాజును గుర్తించుము అన్నాడు. విరూపాక్ష రాయలు, మల్లికార్జున రాయలు, రామచంద్ర రాయలు, అచ్యుత రాయలు. ఇందులో విరూపాక్ష రాయలు, మల్లికార్జున రాయలు, రామచంద్ర రాయలు ముగ్గురు కూడా సంగమ వంశానికి చెందిన వారే. ఈ చివరిగా 4వది అచ్యుత రాయలు అనేది, ఈ అచ్యుత రాయలు సంగమ వంశానికి చెందినవాడు కాదు. సో సరైన సమాధానం అచ్యుత రాయలు 4.